ప్రతిదానికి సమయం కేటాయించాడు. ఈరోజు చాలా మంది ఇప్పుడే మాడి చెట్టు నాటి ఇప్పుడే కాయలు కావాలి అని అంటే కాయలు వస్తాయా? రావు. ఎందుకంటే ఆ చెట్టు పెద్దదై పూత పూసి కాయలు వస్తాయి. దానికి కొన్ని సమయం నిర్ణయించబడింది, సంవత్సరాలు నిర్ణయించబడ్డాయి. అలాగే అబ్రాహాము గారు భూమి మీద ఉన్నప్పుడు 25 సంవత్సరాల ముందు దేవుని చేత ఆశీర్వాదం పొందాడండి. మీకు సంతానం ఇస్తాను, ఆకాశ నక్షత్రాల వలె ఇసుక రేణుల వలె వాళ్ళు విస్తరిస్తారు అని చెబితే 25 సంవత్సరాల తర్వాత ఒక కొడుకు పుట్టాడండి, ఇస్సాకు. ఎంత టైం పట్టిందో చూడండి. అంటే దేవుడు తన అనుకున్నవి జరిగించాలి అంటే కాలాన్ని నిర్ణయించాడని తెలుసుకోవాలి. ఒక నోవాహు దగ్గరికి వెళితే జలప్రళయం వచ్చి ఈ లోకం నాశనం అయిపోతుందని చెప్పాడు. వెంటనే రాలేదు, 100 సంవత్సరాల పైగా టైం పట్టిందండి. ఈరోజు క్రైస్తవులుగా ఉన్న మనము ఇదిగో త్వరగా వచ్చుచున్నాను అని యేసుక్రీస్తు చెప్పాడు. 2000 సంవత్సరాలు దాటిపోయింది యేసు వచ్చి లోకానికి, ఆయన ఇంకా రాలేదు. కానీ మనకు ఉండవలసినది ఓర్పు, సహనం. దేవుని మీద విశ్వాసంతో మనమందరం కూడా విశ్వాసాన్ని కాపాడుకుంటూ క్రీస్తు వస్తాడు, కాలం నిర్ణయించబడింది అని మనం తెలుసుకొని ఈ కాలాలన్నీ దేవుని చేతిలో ఉన్నాయి, తండ్రి అయిన దేవుని చేతిలో ఉన్నాయని మనం తెలుసుకొని మన కాలగతులను మార్చుకోవాలి అంటే దేవుని యందు సాష్టాంగపడాలి, దేవునిని వేడుకోవాలండి. మన కాలగతులను మార్చగలిగేది మనుషులు కాదు, సాక్షాత్తు దేవుడే.